అడుగురా సుబ్రహ్మణ్యం గారు నా చెల్లెలికి వాడే ప్రేమ లేఖ రాశాడు. అవునరా? రే సుబ్బు ఆగు. ఏరా ప్రేమ లేఖ రాసావా? అవును మహర్షి, ఆ అమ్మాయిని నేను ప్రేమించాను. రాస్కల్, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఒళ్ళు చీరేస్తాను. జాగ్రత్త. పిల్లక మాస్తారండి. వీడెవడు రోయ్? ఆటలు చెప్పడానికి వచ్చాడా, పెళ్లిళ్ళు చేయడానికి వచ్చాడా? అమ్మా ఒక్క ఒకటి వదలరా. వారి పేరు బద్రీనాథ శర్మ గారు. ఓహో, మనకి సంస్కృతం మాస్టారట వారు. మాకసలు తెలుగే సరిగ్గా రాదు, మాకసలు తెలుగే సరిగ్గా రాదు, మళ్ళీ సంస్కృతం నేర్పడం సరికాదు. చూడండి నాయనలారా, సంస్కృతం ఒకనాటి రాజభాష, నేటి మృత భాష. నిజానికి అమృత భాష లాంటిది. సమస్త భాషలకు దైవ భాష అన్నారు. ఆల్ ద ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్. ఆఖరికి దాని కర్మ ఎలా కాలిందంటే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు వార్తలు చెప్పడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. మాస్టరు, అర్థం కాని భాష ఎంత గొప్పదైతే మాత్రం లాభం ఏమిటండి? నిజమే నాయన, అర్థం కాని భాషే. అర్థం అంటే డబ్బు, అది లేనిదే మనిషికి ఉపయోగం లేదు. అందుకే మన వాళ్ళు పిల్లలు పుట్టంగానే ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లో పడేస్తున్నారు. వాళ్ళు మమ్మీ డాడీ తప్ప అమ్మ నాన్న అంటే పరువు తక్కువేమో. ఉపవిష సిట్ డౌన్ అంటే కూర్చోండి. సార్, సంస్కృతంలో సెక్స్ ఉంటదట, జరో శ్లోకమిడివా రాదు. తమ పేరేమిటి తండ్రి? జీకేఎల్ఎన్ రెడ్డి. చూడు నాయన, నువ్వు ఉపయోగించిన సెక్స్ సంస్కృత కావ్యాలోని సెక్స్ ఒకటి కాదు. శృంగార నైషధం ఏ భూత పుస్తకమో ఏ బ్లూ ఫిల్మో కాదు, లలిత శృంగారం. అసలు సంస్కృత పరిచయం శబ్దాలతో ప్రారంభం అవుతుంది. చాలా ఇంకా కావాలా మాస్టారు? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. శబ్దాలు అంటే విభక్తి బోధకాలు. సర్లేండి, అన్నప్రాసం రోజున ఆవకాయ ఎందుకు? అసలు సంస్కృతం రామా శబ్దంతో ప్రారంభమవుతుంది. రామ రామౌ రామ, హే రమా హే రామం హే రాము, హే రమా హే రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అమ్మో! చచ్చా, ఈ కోతి ఒక క్లాస్ రూమ్ లోకి వస్తే చాలు పిచ్చెక్కిపోతుంది. ఇక్కడ కాసేపు కూర్చుందామే. అవును, పొద్దున్న నుంచి చూస్తున్నాను, ఏదో కొంపలు మునిగిపోయినట్టు. ఏమైంది అసలు? ఏం లేదు. అరే, చెప్పమంటే చెప్పవే. నాకు చెప్పుకున్నంత పర్సనలా? చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఎవరున్నారే నాకు. కానీ ప్రతిసారి చెప్పి నిన్ను బాధ పెట్టడం. బాధ పంచుకుంటే గాని గుండె బరువు తగ్గదే. చెప్పు, ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఏదైనా లెటర్ వచ్చిందా? అవును, నాన్నగారు రిటైర్ అయిపోయారట. పెన్షన్ డబ్బులు తప్ప మరి ఆదాయం లేదు. ఫీజు కట్టడానికి డబ్బులు పంపించలేను, నన్ను క్షమించు అంటూ ఉత్తరం రాశారే. సుచిత్ర, నేను చదువు మానేసి ఇంటికి వెళ్ళిపోతానే. చచ్చా, ఇంతకాలం చదివి పరీక్షల ముందు మానేస్తావా? ఫీజు గురించేగా, నేను కడతాను, నువ్వేం బెంగట్టుకో. ఏరా, ఇదేనా రావడం? ఇంకా రాలేదు.
మళ్ళీ వెళ్తున్నాను. ఏమిటో సమాధానం? చూడు, నీకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే వచ్చి బిజినెస్ లో నాకు హెల్ప్ చేయి. ఇంట్రెస్ట్ లేదని ఎవరున్నారు? ఇంట్రెస్ట్ ఉన్న లక్షణాలు ఏం నాకు కనపడడం లేదు. కనపడటానికి ఏం చేయాలి? రోజు లెక్చరర్ దగ్గర నుంచి కాంటాక్ట్ సర్టిఫికేట్ తీసుకురావాలా? ఆ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టే మాట్లాడుతున్నాను. అంటే మీ సాంస్క్రిట్ లెక్చరర్ బద్రీనాథ్ శర్మ సాంస్క్రిట్ సర్టిఫికేటా? అదేదో క్లాస్లో వచ్చిన అలరి, దాన్ని మరీ ఇలా భూతదంతో చూడాలా? ఒకసారి వెనక్కి నా వయస్సు మనసుతో ఆలోచించండి. ఇట్ లుక్ సో సింపుల్ అండ్ న్యాచురల్. నీతో మాట్లాడడం నా వల్ల కాదు. అదే బతికుంటే ఏం పడేదు. నాకంత ఓపిక లేదు, తీరిక లేదు. తల్లి లేదని ఏనాడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు కనుక. కానీ లక్షల సంపాదనలో మునిగిపోయిన తండ్రి లేడేమోనని మాత్రం 1,00,000 సార్లు ఫీల్ అయ్యాను. ఈ లక్షల సంపాదనంతా ఎవరి కోసం రా? కోట్ల విలువ చేసే తండ్రి ఆప్యాయతను పొందలేకపోతున్నా నా కోసం మాత్రం కాదు. కా 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 అమ్మా, నిన్ను తగలయ్యా. నీ బండి ఎక్కితే చాలు నడు రోడ్ మధ్యలో పడేస్తావు. ఛీ, అడే ఛీ, నన్నేం చేయమంటావు బే? ఒక్కగాని కవిత్వం లెక్క సైకిల్ పంచర్ అయింది. దానికి నేనేం చేయాలరా? నీ తానే ఈ స్పానర్ ఉన్నదిరా. ఈ స్పానర్ లేదు, ఓపెనర్ ఉన్నది. ఛీ, రా రా రా. ఏమిటి గిరిజి గారు, ఏ వేళప్పుడు ఇలా బయలుదేరారు? లుక్కు మాత్రం అదేంట్రా గట్ల అడుగుతావు? ఓరీలు అన్నాక మస్తు పనులుంటాయి. లవర్ గిట్ట వెయిట్ చేస్తుండేము. అంత కోపంగా చూడ గిరిజా, చల్లటి బీరు మండి వేడెక్కిపోతుంది. ఏ రిక్షా వెళ్ళరా? ఏంటి గిరిజా, నన్ను బీరు రమ్మంటావా తోడు? ఇడియట్. ఏంటి బాబా మాటలో, పైగా చదువుకున్నారో. మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను రా. మధ్యలో నువ్వెవరా గాడిద? అమ్మ బీరు ఏండో మాటలు తినగానండి. ఏంద్రా గప్పటి నుంచి చూస్తున్నా నకరా చేస్తున్నావురా? జరుగుతుంది జరుగుతుంది దేహశుద్ధి, అయినా రాదు మనకు బుద్ధి. ఎంతమంది వీళ్ళిద్దరు కలిసి పిల్లలు ఏడిపిస్తున్నారా? అడ్డుకున్నానని కొడుతున్నారు. తోడొస్తారట తోడు, తన్నండి వెధవల్ని. ఒరేయ్, ఏమైందిరా? ఎక్కడన్నా ఆవేశపడ్డారా? వీళ్ళు ఆవేశపడటానికి ఓ రీజన్ కూడా కావాలేమిటి? మొన్నెవరో అమ్మాయి వీళ్ళని చూసి నవ్విందని, ఇవాళ ఎవరో అమ్మాయి వీళ్ళ మొహాల మీద ఉమ్మేసిందని. అన్నా గా పోరు లేదు గిరిజా, ఏదో మజాగ్లా బనాయించడం అంతే. అది కొట్టింది రిక్షాలతో కొట్టించింది. ఏదో సరదాగా నడు రోడ్డు మీద చేపట్టుకుంటే అమ్మా షేక్ అయిపోయిన బీర్లా మా మీద రేజ్ అయిపోతుందా? అంతేనా? బీర్లు తాగే బుగ్గల్ని బురెల్లా చేసింది. నడి రోడ్డు మీద మమ్మల్ని రిక్షాలతో కొట్టించిందిరా. అందుకే ఈ శుభలేఖల తంతు. బుద్ధి లేపచ్చరి. అయినా ఆడపిల్లల జీవితాలతో ఆటలే విట్రా. అరే రమణ, నువ్వు నడిమిట్లా రా. ఇది మా ఇజ్జత్కి సవాల్. ఏమంటావన్నా? ఇటువంటి చిల్లర పద్ధతులు నాకు నచ్చవురా. ఈ మహర్షి తలుచుకుంటే వచ్చి ఒళ్ళో నవాలాలి, లేదా మాడి మసైనా కావాలి. ఎలాగో ఇంతవరకు వచ్చాం. ఈ 4 శుభలేఖలు కాలేజీలో పంచిపెట్టేద్దాం. దానికి చిన్న డోస్ ఇచ్చినట్టుంటుంది. ఏమంటావు? సరే కానివ్వండిరా. రే మహర్షి, నీకేమన్నా మర్చిపోతుందా? ఒరేయ్, ఇది కూడా కాలేజీలో ర్యాగింగ్ లాంటిదే కదరా? మాస్టారు, ఇది నా తొలి పెళ్లి. చావాలి లోకమంతా కుళ్ళి కుళ్ళి. అబ్బా, నా బొందలా ఉంది. ఇదేం కవిత్వం అయ్యా? అదేం పట్టించుకోవద్దు మాస్టారు, జస్ట్ ప్రాస్ కోసం అంతే. మాస్టారు, శుభలేఖ చదవండి మీరు. వరుడు చిరంజీవి డొక్కా రామకృష్ణ, వధువు చిరంజీవి సౌభాగ్యవతి గిరిజ. వేదిక సుబ్బలక్ష్మీనగర్ కళ్యాణ మండపం, విశాఖపట్నం. శుభం. చూసావంటే మహర్షి గుంపు చేసిన వెదవ పని వల్ల బ్రతుకును సర్వనాశనం చేసుకుని వెళ్ళిపోయింది గిరిజ. ఎప్పుడు ఫ్యామిలీ గురించే దాని ఆలోచన. ఒక 6 నెలలు ఓపిక పట్టుంటే బాగుండేది అసలు. అయినా అది మహా సెన్సిటివే. కథలు చదువుతూనే కన్నీరు పెట్టుకునేది. ఒక్కసారి దాన్ని చూడాలనిపిస్తోంది. ఇదిగోనమ్మా, నీకేదో ఉత్తరం వచ్చింది. సుచిత్ర,
నీతో చెప్పకుండా వచ్చేసినందుకు క్షమించు. మహర్షి వాళ్ళు ఆ శుభలేఖని ఇంటికి పోస్ట్ చేశారట. అది చదివిన నాన్న గుంటె బొత్తలై చనిపోయాడు. మా నాన్న పోయాడే. మా కుటుంబానికి ఉన్న ఒక్క మగండా పోయింది. ఎవరిని సుఖపెట్టడానికి నేనెంతకాలం తాపత్రయపడ్డానో ఆ కన్న తండ్రే కన్ను మూసాడు. మహర్షి వాళ్ళ కసి ఇప్పటికైనా తీరిందేమో కనుక్కో. ఇప్పుడు నా జీవితం అంతా శూన్యంలో అనిపిస్తుంది. ఓ గమ్యం అంటూ కనిపించట్లేదు. ఆత్మీయురాలివి నువ్వు గుర్తుకొచ్చావు. ఇన్నాళ్ళు నా కన్నీళ్లు తుడిచినందుకు కృతజ్ఞతలు. ఇంక నిన్ను కష్టపెట్టను. ఇదే ఆఖరి ఉత్తరం. మీ ఎక్స్ క్లాస్మేట్. ఊరుకో సుచిత్ర, ఊరుకో. ఏమిటో చిన్నపిల్లలాగా ఊరుకోవే. అయినా మనం కాలేజీలో చదివేవాళ్ళం. ఎంతో మంది అల్లరి పెడుతూ ఉంటారు. సరదాగా తీసుకుని నవ్వేయాలి గాని ఇలా ప్రతిదానికి సీరియస్ గా రియాక్ట్ అయితే ఎలాగే? వాణి తన దాకా వస్తే గాని తెలియదే. సరదాలకు కూడా ఓ హద్దంటూ ఉంది. నాకైతే వాళ్ళని నరికేయాలనిపిస్తోంది. ఆడపిల్లవా అమ్మోరివా నీ మాంకాలు తిరుగుందేమే ఏసాం. చుబ్బే. జయ జగజ్జనని. తెనాలి రామకృష్ణ సినిమాలో నాగేశ్వరరావుకి పాయసం ప్రసాదించినట్టు నాకు ఓ చెంబుడు ప్రేమామృతం ప్రసాదించవు. నువ్వుండే ఏమ్మా, ఇవాళ శ్రావణ శుక్రవారం అనా తలారా స్నానం చేసి వచ్చావు? కుంకుడు మరేం లేదులే. మీ జుట్టు ఎల్లప్పుడూ నల్లగా నిగనిగలాడాలంటే వాడండి మా కళ్యాణి బిన్ని. నిగలాడే నలుపు. సిగ్గులేదు? ఆడపిల్లలు ఏడిపించి అవమానించడం మగతనం అనుకుంటున్నావా? హౌ డేర్ యూ! మహర్షి అన్న పేరు పెట్టుకున్నావు. కనీసం మనిషిలా బ్రతుకు.